హాయ్ అండి, నమస్తే. నేను ఇందిర. ఉసిరికాయ పచ్చడి మనం నిల్వ పచ్చడి లేదంటే రోటి పచ్చళ్ళు ఇలాంటివి మనం చేసుకుంటూ ఉంటాం కదా. అలా కాకుండా ఇప్పుడు ఉసిరికాయ కారం పొడి ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను చూపించబోతున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. సి విటమిన్ అధికంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఉసిరికాయలు తింటే మనకు చాలా మంచిది. ఇప్పుడైతే ఉసిరికాయలు తీసుకున్నానండి నేను కొన్ని. అవి బాగా శుభ్రంగా కడిగి క్లాత్తో తుడిచేసి పక్కన పెట్టుకోవాలి. ఇవి ఒక్కొక్కటిగా తీసుకొని మనము తురుముకోనైనా తురుముకోవచ్చు, లేదంటే ఇట్లా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకున్నామంటే మనకు కొలత ఉంటుంది. ఇప్పుడు అవన్నీ కట్ చేసి పక్కన పెట్టేసానండి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టి ఒక 1/2 స్పూన్ అంత ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత 2 స్పూన్లు మినపప్పు, 2 స్పూన్లు శనగపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. మాడిపోకుండా మంచి వాసన వచ్చేటట్లు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత సగం వేగిన తర్వాత అందులోనే ఒక 1/2 స్పూన్ అంత జీలకర్ర వేసుకొని అది కూడా వేయించేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లోనే మనం ఎండుమిర్చి ఉన్నాయి కదండి, నేను 5 తీసుకున్నాను. ఎండుమిర్చి ఒక 5, కరివేపాకు రెమ్మలు ఒక 6 తీసుకున్నాను. అంతా తీసి అందులో వేసానండి. రెండింటిని మనం బాగా రోస్ట్ అయ్యేటట్లు వేయించుకోవాలి. ఇవన్నిటిని మనం లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. ఎందుకంటే మనకు ఫ్లేమ్ ఎక్కువ అయ్యే కొద్దీ మాడిపోతాయి కదా, టేస్ట్ కూడా మళ్ళీ చేదు అనేది వస్తుంది. అలా కాకుండా ఇవి వేగిన తర్వాత పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో ఒక 1/2 స్పూన్ అంత ఆయిల్ వేసి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటన్నిటిని మనం ఆయిల్లో వేసి బాగా మనం దోరగా వేయించుకోవాలి. అందులోనే చింతపండు రుచికి సరిపడి కొంచెం చింతపండు వేసానండి. ఎందుకంటే ఉసిరికాయలు ఒగరు ఉంటాయి కదా, కొంచెం పులుపు ఉండాలనేసి వేసాను. అందులోనే ఒక గడ్డ అంతా వెల్లుల్లి ఒలిసి వేసానండి. రెండింటిని బాగా మనం మంచి వాసన వచ్చేటట్లు పచ్చితనం పోయేంత వరకు వేయించుకోవాలి. మనకు చింతపండు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. మనకు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి పెట్టుకున్న దినుసులన్నీ వేసేసుకోవాలి. అందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసేసి బాగా మనకు బరకగా గ్రైండ్ చేసుకొని తీసుకొని వద్దామండి. ఇది బాగా మనకు చూడండి బాగా మెత్తగా అయింది కదా. ఇలా వేసుకొని మనం వేయించి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు, వెల్లుల్లి ఉన్నాయి కదా, అందులోనే వేసేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇవి కూడా మరీ మెత్తగా ఇది కాకుండా కొంచెం మామూలుగా వేసుకోండి. మరి మెత్తగా అయితే గట్టిగా మనకు గడ్డలాగా అవుతుంది, పొడిగా ఉండదన్నమాట. అందుకు కొంచెం మామూలుగా వేసుకున్నామంటే బరకగా మనకు ఇట్లా పొడిగా ఉంటుంది. మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ ఉసిరికాయలు మనకు సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి సీజన్లో మనం పొడి కానీ పచ్చడి కానీ ఏదో ఒకటి తింటే మనకు హెల్త్కి చాలా మంచిది కదా. ఇది ఒక 8 కంటైనర్ల బాక్స్ తీసుకొని అందులో వేసి మనం ప్రిజర్వ్ చేసి పెట్టుకున్నామంటే నెల రోజులున్నా మనకు ఫ్రెష్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.